హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు ఉపయోగపడినట్లయితే కంపల్సరీ మీకు సంబంధించిన ప్రతి ఒక్క పేరెంట్కి అయితే సెండ్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు 6వ తరగతి చదవబోయే వారికి, అదేవిధంగా 10వ తరగతి ఎగ్జామ్ రాయబోయే వారికి కంపల్సరీ ఈ వీడియో చూసే విధంగా చేయండి. సో ఫ్రెండ్స్, చాలామందికి ఏమేమో చేయాలని అనుకుంటారు, కాకపోతే వారికి సరైన సమాచారం అందకుండానే వాళ్ళు వెనకడుగైతే వేసేయడం అయితే జరుగుతుంది. సో అందుకోసమే మనకు సంబంధించిన మట్టుకు మనకు తెలిసిన ప్రతి విషయాన్ని మనకి ఉపయోగపడనప్పటికీ ఇతరులకు ఉపయోగపడుతుందేమో అన్న విధంగా మనం ఆలోచించాలి. అలానే మనం ముందుకు సాగాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ప్రజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది మనకి తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు రెండు సైనిక్ స్కూల్ ఉన్నాయన్నమాట. సో ఈ సైనిక్ స్కూల్ అంటే మీ అందరికీ తెలిసే, మనకు ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి స్టడీ మనకు అందులో ఉంటుందన్నమాట. వీళ్ళను ఇప్పటి నుంచే ఆర్మీలో అధికారులుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ఇప్పటి నుంచే వీళ్ళు ఈ స్కూళ్ళల్లో వారిని తయారు చేస్తారన్నమాట. సో అన్ని విధాలుగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దుతారు ఈ సైనిక్ స్కూల్లో మాత్రమే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సైనిక్ స్కూల్ అనేది. 6వ తరగతి ప్రవేశాలకి, అదేవిధంగా ఇంటర్ ప్రవేశాలకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే ప్రజెంట్ మనకు ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 days బ్యాకే మనకు న్యూస్ పేపర్లో రావడం కూడా జరిగింది. ప్రజెంట్ దానిని కూడా నేను మీకు చూపిస్తాను. వాళ్ళు విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. దానితో పాటు దీనికి ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను మీకు ఇదే వీడియోలో నేను మీకు క్లియర్గా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సైనిక్ స్కూల్స్ అడ్మిషన్స్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల సైనిక్ స్కూళ్లలో 6 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు అప్లికేషన్లు కోరుతోంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ కరీంనగర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ అశోక్ నగర్ వరంగల్ 2 చోట్ల గురుకుల సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. సో మన తెలంగాణలో 2 ప్లేస్లలో మాత్రమే సైనిక్ స్కూల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకటి వరంగల్లో ఉంది, రెండవది కరీంనగర్లో ఉంది. ఈ కరీంనగర్లో ఉన్నటువంటిది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటిది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. సో ఈ 2 సైనిక్ స్కూల్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. అయితే ఇందులో ప్రజెంట్ మనకు 6వ తరగతి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి April 7. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే మనకి March 27. నెక్స్ట్ వచ్చేసి మనకి April 7వ తేదీకి అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ముగుస్తుందన్నమాట. దీనికి ఫీజు ఉంటుంది, 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ప్రతి కేటగిరీ వారికి 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇక దీనికి ఎగ్జామ్ వచ్చేసి April 30వ తేదీ నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మరి ఏ విధంగా దీనికి అప్లై చేయాలో చూసుకున్నట్టయితే ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, www.tsreis.in అని చెప్పేసి ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొదటగా 6వ తరగతి అడ్మిషన్స్ గురించి అయితే తెలుసుకుందాము. మొత్తంగా చూసుకుంటే మనకు 80 సీట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు అర్హత ఏంటి అంటే మీరు 5వ తరగతి కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అంటే ప్రజెంట్ మీకు ఇప్పుడు ఎవరైతే 5వ తరగతి చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేయొచ్చు అనమాట. అంటే అదే 5వ తరగతి అయిపోయిన వాళ్ళే కాదు, 5వ తరగతి ప్రజెంట్ మీరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీరు 6వ తరగతి అడ్మిషన్స్ అయితే ఉంటుంది కదా, డైరెక్ట్ మీరు 6వ తరగతి అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇందులో పట్టణాల్లో నివసించే వాళ్ళకైతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు 2 లక్షల లోపైతే ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీరు పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టయితే మీకు 1.5 లక్షలు అయితే మించకూడదన్నమాట. ఇక దీనికి మనకు ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది, హైట్ కానీ పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ ఉంటాయి. దాని గురించి నేను నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏజ్ గురించి కూడా చూసుకోండి. ఇక ఏజ్ గురించి చూసుకున్నట్టయితే 31 ఆగస్టు 2021 నాటికి మీకు 11 సంవత్సరాల ఏజ్ అయితే మించకూడదన్నమాట. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తాను. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీకు ఆర్మీలో ఉద్యోగం సాధించాలంటే ఏ విధమైన సెలెక్షన్ ఉంటుందో ఇక్కడ ఈ సైనిక్ స్కూల్లో మీకు సీటు రావాలంటే కూడా అదే విధమైన సెలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అదొక విషయాన్ని అయితే గమనించాలి. ఇక మెడికల్ టెస్ట్లో కూడా మీరు పాస్ అయ్యారంటే మీకు అప్పుడు సీట్ అనేది అక్కడ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. మొత్తం 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 6వ తరగతికి సంబంధించినటువంటి సమాచారం. ఇక ఇంటర్కి సంబంధించిన సమాచారం చూసుకున్నట్టయితే అబ్బాయిలు నేను ఫస్ట్ ఒకటి విషయం చెప్తున్నా, మీరు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో
మీరు వదులుకోకండి. సో ఇందుకోసం అంటే ఎలా ఉంటుంది ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మీకు ఎన్డీఏ పర్పస్లోని ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. ఇక ఇంటర్లో చూసుకుంటే కేవలం ఎంపీసీ కోర్సు మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే కోర్సులు ఉండే బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అంటూ ఏముండే, కేవలం ఎంపీసీ గ్రూప్ మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని ఎన్డీఏకి తయారు చేస్తారు వాళ్ళు. మీరు ఎన్డీఏలో ఉద్యోగం సాధించడానికి వీళ్ళు మిమ్మల్ని తీర్చిదిద్దడం అయితే జరుగుతుందన్నమాట అక్కడ. ఇక దీన్ని ఏ విధంగా ఉంటుంది, దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో ఒకసారి అయితే చూద్దాము. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీరు 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఏజ్ లిమిట్ బట్టి అయితే ఉంటుంది. ఇక తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి మీరు ఒకవేళ సిటీలలో ఉన్నట్టయితే మీకు 2 లక్షలు, అదేవిధంగా మీరు పల్లెటూరు అయితే 1,50,000 లోపు అయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీకు 31 ఆగస్టు 2001 నాటికి మీకు 16 సంవత్సరాల ఏజ్ అయితే దాటకూడదు. 16 సంవత్సరాల ఏజ్ లోపే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అంతే ఉంటుంది. ముందుగా మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి చూసుకున్నట్టయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా నేను ప్రజెంట్ ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దాని గురించి కూడా. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో మీరు ప్రజెంట్ పక్కన చూసుకోవచ్చు. మీకు టోటల్గా చూసుకుంటే 100 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పీడిఎఫ్ అన్నమాట. ఇది అఫీషియల్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్. 6th క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి 10 సంవత్సరాల వయసు వాళ్ళకి హైట్ వచ్చేసి 123 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 23 kgs లోపు ఉండాలి. ఇక ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఇది 6th క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను కేవలం. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి షటిల్ రన్నింగ్ ఉంటుందన్నమాట. ఈ షటిల్ రన్నింగ్ వచ్చేసి 6 మీటర్లు ఉంటుంది. 5 times చేసినట్టయితే మీకు 10 పాయింట్లు, అదేవిధంగా 4 times చేస్తే 8 పాయింట్లు, 3 times చేస్తే 6 పాయింట్లు, 2 times చేస్తే 4 పాయింట్లు అయితే కేటాయిస్తారు. సో ఈ పాయింట్స్ని కూడా మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగా మెరిట్ ఆధారంగా మనకు సీట్ అనేది అలాట్మెంట్ అయితే చేస్తారన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో మీరైతే ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చినటువంటి స్కోరింగ్ ఆధారంగా మనకి సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం ఎంపీసీ అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి హైట్ వచ్చేసి మినిమం 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంటే ఇంతకంటే తక్కువ ఉంటే మీరు అసలు అప్లై కూడా చేయకండి. మ్యాక్సిమం ఇంత అయితే ఉండాలి. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మంచిదే హైట్. ఈ 157 సెంటీమీటర్స్ హైట్ ఉన్న పర్సన్స్ 45 kg వెయిట్ అయితే ఉండాలి. సో దాని గురించి కూడా ప్రజెంట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అది కూడా మీరైతే చూసుకోండి. ఇక మరి మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్స్కి మనకు 2.4 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి 15 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అంటే 15 నిమిషాలలో మీరు 2.4 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్ల 400 మీటర్ల రన్నింగ్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు స్కిప్పింగ్ అయితే ఉంటుంది. స్కిప్పింగ్ తర్వాత పుష్అప్స్ అండ్ సిట్అప్స్ ఉంటాయి. అదేవిధంగా చిన్నప్స్ ఉంటాయి. చిన్నప్స్ తర్వాత రోప్ క్లైంబింగ్ అని చెప్పేసి మనకు ఉంటుంది అన్నమాట. ఈ రోప్ క్లైంబింగ్ 3 నుంచి 4 మీటర్ల వరకు అయితే ఉంటుంది. దాని గురించి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్టయితే మీ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అదేవిధంగా మీరు ఫిజికల్ టెస్ట్లో చూపిన పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒక విషయం అయితే గమనించండి. మరి దీనికి ఎలా అప్లై చేయాలి చూసుకున్నట్టయితే సో ఏ తేదీ నాడు ఏం జరుపుతాము, ఏ తేదీ నాడు ఏది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ క్లియర్గా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ చూడండి మీరు, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. తెలంగాణ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. దీని డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ప్రజెంట్ ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్లై ఫర్ TSW సైనిక్ స్కూల్ ఎట్ రుక్మాపూర్ బాయ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2011-2022 అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ 100 రూపీస్ ఫీ అయితే ఉంటుందని చెప్పాను కదా. క్లిక్ హెయిర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ప్రజెంట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ స్కూల్లో మీ బోనఫైడ్ మీద ఎలాంటి నేమ్ ఉందో సేమ్ అదే విధమైన నేమ్ అయితే రాయండి. కింద మీ డేట్ ఆఫ్ బర్త్, మీ స్కూల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా కింద మీ కాంటాక్ట్ నెంబర్ అయిపోయిన తర్వాత ఇక్కడ 4వ నెంబర్ వచ్చేసి అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు 6th క్లాస్కి అప్లై చేస్తున్నారా, మీరు ఇంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి
అడుగుతుంది. సో మీరు దేనికైతే దానికైతే అప్లై చేసేసుకోండి. ఇక్కడ కింద చూసుకుంటే జెండర్ వచ్చేసి ఆటోమేటిక్ ఇక్కడ మేల్ అనే కనిపిస్తుంది. ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్ పేమెంట్ స్టెప్ వస్తుంది అనమాట. ఆ పేమెంట్ స్టెప్లో మీరు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, మీ ఒక ఏటీఎం కార్డు ద్వారానే మీరు 100 రూపాయల పేమెంట్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక రిఫరెన్స్ నెంబరు, అదేవిధంగా మీ నేమ్ అన్నీ మీకు డైరెక్ట్గా అనిపిస్తాయి. సో ఇదైతే మీరు ప్రింట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేసిన తర్వాత మళ్ళీ అదే వెబ్సైట్లోకి సేమ్ యాస్టేజ్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, అక్కడనే ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ 2 కొట్టి సబ్మిట్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఫిల్ చేయండి. అన్ని డీటెయిల్గా ఫిల్ చేసేసిన తర్వాత యాక్చువల్లీ ఇది స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ చూపించేది, ఇది వేరే దానికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ మీరు డీటెయిల్గా మీ దానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని అయితే డీటెయిల్గా అయితే రాసేయండి. సో అన్ని డీటెయిల్గా అయితే ఫిల్ చేయండి, మిస్టేక్ చేయకండి. స్టార్ మార్క్ అయితే కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. సో జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మీ యొక్క ఫోటో, అదేవిధంగా మీ సిగ్నేచర్ 2 అప్లోడ్ చేసేసి అయితే సబ్మిట్ అయితే చేసేయండి. సో సబ్మిట్ చేసేసారంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోమని వస్తుంది. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం నెట్ కేఫ్కి వెళ్ళి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మిస్టేక్ చేయకండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మళ్ళీ అది సరిదిద్దుకోవడానికి అయితే ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ఫీల్ చేయండి. 1-2 సార్లు చూసుకొని. ఎస్టీ వాళ్ళైతే వరంగల్కి సంబంధించి దానికి అప్లై చేయండి. నార్మల్ పర్సన్స్ అయితే రుక్మాపూర్, కరీంనగర్కి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరున్నా కూడా అందరికీ షేర్ చేసి కంపల్సరీ ఈ విషయాన్ని అయితే చెప్పండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా వేరైనా సమాచారం కావాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి చూడమనండి. యూట్యూబ్లో డైరెక్ట్ రుక్మాపూర్ కరీంనగర్ సైనిక్ స్కూల్ అని సో ఈ విధంగా ఎంట్రీ చేసి చూడమనండి. సో మీకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అసలు స్కూల్ అంటే ఏందో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.